అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రియ స్నేహితులారా, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది నష్టం? నేను చాలా సందర్భాల్లో చూశాను. నేను ఏది పట్టుకున్నా కానీ నాకు వ్యతిరేకతే కనపడుతుంది. ఏంటో అర్థం కావట్లేదు. దేవుడు కూడా ఇలా ఎందుకు చేస్తున్నాడో గమనిస్తే నాను, కానీ ఏమో నాకు అది ఊహకు కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయలేదు, కానీ ఏది పట్టుకున్న నష్టమే జరుగుతుంది. ఎక్కడ కూడా నాకు అభివృద్ధి కనబడించటం లేదు అనే మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం, అంటూ ఉంటాం కదా. గమనించారా? మనం చాలా సందర్భాలు అని ఉంటాం. ఎవరైనా అంటూ ఉన్నా కానీ మనం వింటూ కూడా ఉండుంటాం. నాకు ఇలా ఎందుకైంది ఏమోలేండి. దేవుడు కూడా మమ్మల్ని చూసి కన్ను గుట్టుకుంటున్నాడు. నిన్ను చూసి ఆయన కన్ను గుట్టుకోవటం ఏంటి అంటే ఉడికిపోతున్నాడా దేవుడు? అంటే నీవంటే అసూయ పడుతున్నాడా? విధి వెక్కిరించింది. విధాత మమ్మల్ని చిన్న చూపు చూశాడు. ఈ చౌకబారు మాటలు ఫస్ట్ మనం ఆపాలి. అప్పుడు నీకు ఉన్న క్షామం లేదంటే ఆ దారిద్ర్యత ఏదైతే ఆ యొక్క ఇబ్బంది ఉందో దానిలో నుంచి మనం బయటకు వస్తాం. ఫస్ట్ దాన్ని ఆపాలి. ఆ బలహీనపరిచే మాటలు ఆపాలి. ఫస్ట్ దాన్ని స్టాప్ చేయాలి. ఎక్కడ పొరపాటు? మనమే పొరపాటు. ఎక్కడ నష్టం వస్తుంది? మన నుంచే వస్తుంది. దేని ద్వారా వస్తుంది? నువ్వు అనే మాటల ద్వారానే ఎక్కువ వస్తుంది. నువ్వు దాన్ని సరి చేసుకోవాలి అనే యొక్క ఆలోచన మొదట మనకు రావాలి. దేవుడు ఎప్పుడు ఎవరిని శోధించడు. ఆయన ఎవరికి ఇబ్బంది పెట్టడు. వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు అడ్డురాళ్ళు వేస్తాడు. అది కూడా నువ్వు సరవటానికి సరి చేసుకుంటావేమోనని. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను అనుగ్రహించాడు. ఆ స్వేచ్ఛని, ఆ స్వాతంత్రాన్ని ఆయన హరించాడు. ఫస్ట్ నమ్మండి ఈ మాట. మరి ఏం కోరుకుంటాడు అంటే ఎల్లప్పుడూ మన తల్లిదండ్రుల కంటే, మన గురువుల కంటే, మన తోటివారి కంటే, మన రక్షమందికుల కంటే మనల్ని సృజించినటువంటి విధాత, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎల్లప్పుడూ మన యొక్క అభ్యున్నతిని కోరుకుంటాడు. మీన్స్ డెవలప్మెంట్ కోరుకుంటాడు. మన ప్రాస్పారిటీ, అభివృద్ధిని కోరుకుంటాడు దేవుడు. ఎప్పుడు దేవుడి గురించి నెగిటివ్గా మాట్లాడకండి. మనల్ని ఇష్టపడే దేవుడు, తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగిన దేవుడు, తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్న దేవుడు మనకి ఎందుకండి అలా చేస్తాడు? మరి ఏం కోరుకుంటాడు ఆయన? గమనించినట్లయితే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18 వచనాలు. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఏం చెప్తున్నాడు? నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేసేదను. మనకు ప్రయోజనం కలగటానికి ఆయనే ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని నువ్వు వినాలి. ఏం చెప్తాడో ఆయన? కొన్ని వందల కిలోమీటర్ల దూరం ఛార్జీలు పెట్టుకొని అన్నపానాలు మానుకొని వాళ్ళు ఎప్పుడు పెడతారని చూడటం కంటే కూడా గురువుగారు ఏ ఉపదేశం చెబుతారా అని ఎదురు చూసేవాడిని. అన్నీ వదులుకొని అందరిని వదిలిపెట్టి నష్టపోయి జీతం కట్ అయిపోయినా పర్లేదనుకొని వెళ్ళి ఆ గురువు ఉపదేశం కోసం. కారణం ప్రయోజనము కలగాలి అని. ఆ ఉపదేశం కంటే ఆయన అనేటువంటి ఆ పరుష పదజాలంతో కూడినటువంటి మాటలు బాధించేవి, వేధించేవి. ఇది సరైన మార్గం కాదేమో అనుకొని పక్కకు వచ్చేసారు. సద్బోధకుడైనటువంటి ఆ ప్రియ ప్రభు వారి యొక్క అమృత వాక్కులు ఎప్పుడైతే ఆ హృదయాన్ని తాకినయో నా హృదయానికి స్వాంతన కలిగింది. ఆ స్వాంతన నుంచి దేవుడు నాకు సమాధానం కలిగింపజేశాడు. నాకు ప్రయోజనము కలిగింది.
ఆయన నాథుడుగా, దేవునిగా ఆయన్ని కలిగి అడుగులు ముందుకు వేసే ఆ గొప్ప భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. క్షామం కొట్టివేసి క్షేమం అనుగ్రహించాడు. కారణం చదువుదాం వాక్య భాగంలో నుంచి. నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడిని యెహోవానకు నేనే నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. నడిపిస్తాను నేనే, ఉపదేశం చేస్తాను నేనే. కారణం నీకు ప్రయోజనం కలగాలి. 18 నీవు నా ఆజ్ఞను ఆలకించని ఎంతో కోరుతున్నాడు. ఆయన ఆజ్ఞను ఆలకించాలి. ఆలకించాను. ఆలకించిన ఎడలా నీ క్షేమ నది వలెను, నీ నీతి సముద్ర తరంగ వలెను ఉండును. నీ సంతానం ఇసుక వలె విస్తారమగును, నీ గర్భము దాని రేణుగుల వలె విస్తరించును. వారి నాము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు, మరువబడదు. చూడండి, దాగి ఉన్న మేలులు, దాచి ఉంచిన మేలులు, దీన్ని మర్చిపోతున్నాం మనం. నీకు క్షేమం కలిగింపచేయాలనే ప్రభు కోరుతుంటాడు. నీ క్షేమము అనే అంశం మీద కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. క్షాములో ఉన్నావేమో, ఎప్పుడు ఇలాగే ఉండదు. పరిస్థితులు అనుకూలపరుస్తాడు దేవుడు. అయితే నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి. నీవు ఆయన ఆజ్ఞలను ఆలకించాలి, ఆయన మాటలు వినాలి, ఆయన వాక్యానుసారంగా నడవాలి. ఈ నా మాట విని దాని చొప్పున నడుచువాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండరు. వానలు వచ్చెను, వరదలు వచ్చెను, వచ్చి ఆ వరదంతా వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు పడలేదు, అది కూలలేదు, నిలబడి ఉంది. కారణం అది బండ మీద కట్టబడింది. నా మాట విని దాని చొప్పున నడుచువాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. నా మాట విని దాని చొప్పున చేయని వాడు ఇసుకలో ఇల్లు కట్టుకున్నవాడిగా ఉంటాడు. బేస్ లేదు, ఆధారం లేదు, పునాది లేదు. కనుక ఎప్పుడే ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, ఉప్పెన వచ్చినప్పుడు అది కొట్టుకొని పోతుంది. ఆయన ఆజ్ఞలు మనకి శిరోధార్యమై ఉండాలి. ఆయన మాటలు మనం బ్రతికిస్తాయి. ఆయన మాటలు మనం బలపరుస్తాయి. అగ్నిలో పుట్టవేయబడినటువంటి మాటలు స్వాంతన కలిగింపచేసేవి, నెమ్మది కలిగింపచేసేవి. నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియమైనది, బాధలది నాకు నెమ్మదినిస్తుంది అంటాడు. నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవలకు వెలుగు అంటాడు. ఎక్కడైతే ఆయన వాక్యం ప్రకటించబడుతుందో, ఆ వాక్యం ఎవరైతే దాన్ని విని గ్రహించి దాని వాక్యానుసారం నడుస్తారో వారి పరిస్థితులన్నింటిలో దేవుడు క్షేమము దయచేస్తాడు. నీ క్షేమం ఎలా ఉంటుంది? నీ క్షేమం నది వలె ఉంటుంది. నీ నీతి సముద్ర తరంగం వలె అది వృద్ధి చెందుతుంది. నీ సంతానం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు మరవబడరు, విసర్జించబడరు, వృద్ధి చెందుతారు. చెట్టుకు మంచుల దేవుడు వారికి తోడగా ఉంటాడు. తాను పుష్పముల వృద్ధి పొందిస్తాడు. లెబానోను సౌందర్యం ఇస్తాడు. సరమరాలంతగా, దేవదానమురాలంత ఎత్తుగా దేవుడు వారి కొమ్ములను హెచ్చింప చేస్తాడు. నీవు అటువంటి క్షేమమును పొందగోరుతున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, నేడే ఆయన ఆజ్ఞలను ఆలకించు, ఆయన వాక్యాన్ని గమనించు, ఆ వాక్యానుసారం నడవడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించు. నిన్నెవలే నీ పొరుగువాన్ని ప్రేమించు. వాక్యానికి లోబడు. వాక్యం విని వదిలిపెట్టు వారుగా కాకుండా వాక్యానుసారం నడుచు వారికి దేవుడు సమస్తము సమకూడి జరిగింపజేసేటువంటి వాడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. తప్పక మనం క్షేమాన్ని పొందగలుగుతాం. మొట్టమొదటి చూస్తున్నాం, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో మరొక మాట రాయబడింది. ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. పశ్చాత్తాపడాలి, దుఃఖపడాలి, దేవుని దగ్గర సాగిలపడి తీర్మానం చేసుకోవాలి. మొట్టమొదటిది ఆయన ఆజ్ఞను అనుసరిస్తే నీకు క్షేమం. రెండవది దుఃఖపడటం, ఏడవటం, కన్నీరు విడవటం, పశ్చాత్తాపడటం ద్వారా దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. క్షేమము కోసం నేను లేపుతాడు దేవుడు. నిన్ను, నీ కుటుంబానికి క్షేమము దయచేస్తాడు. నీకును, నీ ఇంటికిని, నీ కలిగిన అంతటికి క్షేమం ఇస్తాడు. క్షామాన్ని కొట్టివేస్తాడు. పరిస్థితులన్నీ మెరుగుపరుస్తాడు. సమస్త సమకూడి జరిగింపజేస్తాడు. ఆయన మనపక్షంగా నిలబడి గొప్ప కార్యములు జరిగించుటకు
సంసిద్ధుడై ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, సహోదరి, క్షేమం కోరుతున్నావా? క్షేమంగా ఉండాలని కోరుతున్నావా? సమస్తము సమకూడాలని కోరుకుంటున్నావా? లోపం ఎక్కడో చూసావా? ఆయన మాటలు నువ్వు వినడంలే. వచ్చి వెళ్ళిపోయేవారుగా ఉన్నాం. ఆచార సంబంధమైన భక్తి, సాంప్రదాయ సంబంధమైన భక్తి, పూసుకున్న భక్తి, రాసుకున్న భక్తి ఏ రకమైనటువంటి క్షేమాన్ని కలుగచేయదు. వాక్యం వినుట ద్వారా, వాక్యం విని దాని ప్రకారం నడుచడం ద్వారా మన విశ్వాసంలో వృద్ధి పొందగలుగుతాం. ఆ వాక్యం మీద ఎక్కువ మనం శ్రద్ధ పెడడం ద్వారా పరిస్థితులు అనుకూలపరచబడతాయి. పాపాన్ని మనం ద్వేషించగలుగుతాం, దేవునికి దగ్గర అవ్వగలుగుతాం. నేను ఎదుట పాపము చేయకూడనట్టు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. వాక్యం ద్వారా శుద్ధి, వాక్యం ద్వారా బలం, వాక్యం ద్వారా శక్తి, వాక్యం ద్వారా సమస్తము సమకూడి జరిగింపబడతాయి. అతడు చేయనదంతయు సఫలమగును. ఎప్పుడు సక్సెస్ వస్తుంది మనకి? యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు, దాని దివారాత్రము ధ్యానించువాడు దనుడు. అతను నీటి కాలం ఎవరు నాటబడిన వాడే తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. నీటి కాలంలో ఎవరను అంటే ఒడ్డు పక్కనే ఉన్న చెట్టు వలె, నీటికి పక్కనే ఉన్న చెట్టు వలె నీవు వృద్ధి పొందుతావు. నువ్వు చేసే ప్రధాన్ని దేవుడు సక్సెస్లోకి నడిపిస్తాడు. మనం ఎక్కడ కూడా సక్సెస్ అవ్వకుండా సూసైడ్ చేసుకోవాలనుకుంటానికి కారణం ఏంటి తెలుసా? మన ఇష్టానుసారంగా వెళ్ళటం. ఎందుకు క్షామం వస్తుంది తెలుసా? ఎందుకు మనం వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నాం? ఎందుకు మనం అన్నింటిలో ఫెయిల్ అవుతున్నాం? ఎందుకు మనం ఫెయిర్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం రైజ్ అవ్వలేకపోతున్నాం? ఎందుకు మనం పరిస్థితులు మెరుగుపరచుకోలేకపోతున్నాం అనంటే, ఎందుకు క్షామం వస్తుంది అనంటే, నీవు దేవుని ఆజ్ఞను పాటించకుండా వాళ్ళు చెప్పింది అంటున్నావు. వాక్యానుసారంగా నడవకుండా నీవు వీళ్ళ మాటలు వినటం ద్వారా బలహీనపరచబడుతున్నావు. ఆ పుస్తకాలు, ఈ పుస్తకాలు, వాటి జ్ఞానం, వీటి జ్ఞానం ఎక్కువ పెంచుకుంటున్నావు. కానీ దేవుని జ్ఞానం లేనందున, దేవుని అడగనందున ఏమి మనం పొందుకోలేకపోతున్నాం, వృద్ధి పొందలేకపోతున్నాం. కనుక దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకొని, ప్రభా నాకు క్షేమం కావాలయ్యా, నా కుటుంబానికి క్షేమం కావాలయ్యా, నా క్షేమం నది వలె ఉండడానికి సహాయం చేయయ్యా. ఆ క్షేమంతో నేనే కాదు, నా ద్వారా అనేక మంది రక్షించబడాలి. నది చూడండి, ఆ నది అనేకుల కొరకు ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి వాగుని, చెరువుని తడుపుకుంటూ వెళ్తుంది, అది నింపుకుంటూ వెళ్తుంది. అనేక లక్షల హెక్టార్ల భూమి సాగుబడికి ఉపయోగపడుతుంది నది. ఈరోజు అనేక మూడు బారిన జీవితాలకు నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ క్షేమం నది వలె ఉంటుంది. నీ నీతి సముద్ర తరంగం, ఒక తరంగం తర్వాత ఒక తరంగం ఏ విధంగా ఉంటుందో అలా డే బై డే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ సంతానం మరవబడదు, అది కొట్టివేయబడదు. నీ సంతానం ఇసుక వలె విస్తారంగా వృద్ధి చెందుతుంది. అటువంటి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నావా? అటువంటి క్షేమాన్ని కోరుకుంటున్నావా? వాడిది పోవాలి, వీడిది పోవాలి, అన్నీ పోవాలి, నాకే కలిసి రావాలి, వాడిది నాకే రావాలి, వీడిది నాకే రావాలి, అంత నాకు రావాలనుకుంటున్నాం. ఇంత చివరికి చూస్తే ఏమీ లేకుండానే పోతాం. దయచేసి ఆ భ్రమలో నుంచి బయటకు వచ్చి వాస్తవంగా ప్రభా నీ వైపు చూస్తున్నాను, నాకు సహాయం చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పక కృప చూపుతాడు. ఒకటి, ఆయన ఆజ్ఞలను ఆలకించినప్పుడు నీకు క్షేమం. రెండవది, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర దుఃఖపడినప్పుడు నిన్ను క్షేమం కొరకు దేవుడు లేవనెత్తుతాడు. మూడవదిగా గమనించినట్లయితే కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో మనం చూస్తాం. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములైన వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరమున నివాసము చేసేదను. గమనించండి చదవబడినటువంటి మాటల నుంచి. నా శత్రుతని నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములైన వెంట వచ్చును. కృపాక్షేమమును నా వెంట రావాలి అని అంటే మరి నేనేం చేయాలి? మొదటి వచనం ఫాలో అవ్వాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే దేవుడే నీ కాపరిగా నువ్వు పెట్టుకోవాలి. వాని సంరక్షణలోకి, వీటి సంరక్షణలోకి, అయ్యి చేతి కిందకి, అమ్మ చేతి కిందకి, వాళ్ళు ఎవడో బట్టలు పడుకొని పెడతారేమో. యోసేపు పొతీఫర్ భార్య యొక్క కన్ను ఆయన మీద పడిందని ఆయన గుర్తించి బట్టనన్నా వదులుకున్నాడు, అంటే గుడ్డనన్నా వదులుకున్నాడు కానీ గుణాన్ని వదులుకోలేదంట. ఒక భక్తుడు చెప్తాడు, గుడ్డనన్నా వదులుకున్నాడు
గుణాన్ని వదులుకోకుండా పారిపోయాడు, తన వస్త్రాన్ని విడిచిపెట్టాడు, అందుకే అతను దీవించబడ్డాడని. ఒకవేళ యోసేపు లాలూచి పడి పొతీఫరు భార్య యొక్క మోజులో మోహంలో పడి అలాగే ఉంటే మంచి బట్టలు కొని పెట్టేదేమో, మంచి భోజనం పెట్టేదేమో, ఇమ్యూనిటీ పవర్ పెంచే కావాల్సినటువంటి పోషకాలతో కూడిన భోజనం పెట్టుండేదేమో. ఏదో ఒక రోజు అది బయటికి తెలియకపోదు, ముక్కలు ముక్కలుగా నరికి ఎరువు వేసి ఉండేవాడేమో, ఆకాశ పక్షులకేవో లేకపోతే అడవి మృగాలకి. పొతీఫర్, ఆలోచించేయండి. ఎవరు మనకు కాపరి, ఎవరి సంరక్షణలో ఉన్నాం, ఏ అయ్యే చేతి కింద ఉన్నాం, ఏది కొనసాగిస్తున్నాం, జాగ్రత్త. ప్రతి దానికి దేవుని దగ్గర మనకు రోజు లెక్క చెప్పాలి. బలహీనం అయి ఉండొచ్చు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడదాం, ప్రభు కృపకు పాత్రలం అవుతాం. ప్రియులరా, నీవు క్షేమం కలిగి ఉండాలి, నీవు వర్ధిల్లాలి, మనం వర్ధిల్లాలి. ఎవరో వర్ధిల్లాలి, ఎవరో నాయకత్వం వర్ధిల్లాలని మనం జయజలు చెప్పడం కాదు. నీవు వర్ధిల్లాలి, నీ సాక్ష్యం వర్ధిల్లాలి, సమాజంలో నీకు మంచి పేరు ఖ్యాతి రావాలి. ఆ దిశగా అడుగులు ముందుకు వేయాలి అని అంటే మొట్టమొదటి దేవుని ఆజ్ఞలను నువ్వు అంగీకరించాలి, వాక్యానుసరణ నడవాలి. ఆశీర్వాదాలు ఎవరికే రావు, నిజమే, డబ్బులు ఎవరికే రావు అంటున్నాం కదా, వింటున్నాం కదా. డబ్బులు ఎవరికే రావు, అలాగే ఆశీర్వాదాలు ఎవరికే రావు. మరి నువ్వు క్షేమంగా ఉండాలి అని అంటే దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడి దుఃఖపడి ఆయన దగ్గర సాగిలపడాలి. దుఃఖపడు వారు క్షేమనకు లేవనెత్తుతాడు. మూడో చూస్తే, యెహోవాను ఎవరు కాపరిగా కలిగి ఉంటారో, ఆయన్ని దేవుడుగా, రాజుగా, ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరిస్తారో వారికి లేమి కలుగదు. కృపాక్షేములు వారు వెంట వచ్చును, వారి గిరి నిండి పొర్లిపారి అనుభవంలోనికి వెళతారు. జీవితకాలం అంతా దేవుడు వారిని తోడై సంరక్షించి ముందుకు నడిపిస్తాడు. వారి పిల్ల తరమును కూడా ప్రభు ఆశీర్దిస్తాడు అనేటువంటి వాగ్దానాన్ని మనం చూడగలుగుతున్నాం. మరొక మాట గమనించినట్లయితే ఈ విధంగా రాయబడింది, ఎందుకు మనకు క్షేమము లేదు? క్షేమం ఎప్పుడొచ్చిద్దో చూసాం. అసలు ఎందుకు క్షేమం లేదు, అంత క్షామం ఎందుకు వస్తుంది గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 13 నుంచి కూడా చూద్దాం. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లును, అంజురపు చెట్టున అంజురు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకి వచ్చు వారిని నేను అలాగ పంపుచున్నాను. ఇదే యెహోవాకు. మనం ఎలా కూర్చుండి ఉన్నాము, మనము పోగుపడి ప్రాకారము గల పట్టణంలోనికి పోదాము, అక్కడనే చచ్చిపోదాము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనం పాపము చేసినందున మన దేవుడు యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానం కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయను, క్షేమ కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని భీతియే కలుగుచున్నదని చెప్పుదురు. ప్రజలు ఇలా చెప్పుకుంటున్నారు, అరే మనకు క్షేమం లేదురా, అంతా క్షామే జరుగుతుంది, ఎక్కడ పోయినా వ్యతిరేకత వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, దేవుడే మనకి శత్రువు అయిపోయాడు రా అని బాధపడుతున్నారట. నిజమే, దేవుడే వారికి వ్యతిరేకంగా ఉండి బొత్తిగా వారు నాశనం చేస్తున్నాడు. కానీ ఎందుకు అలా జరుగుతుంది? ఆయనకు వారు వ్యతిరేకంగా నడుస్తున్నారు కాబట్టి. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం చదివితే ఇజ్రాయేల్ ప్రజలు ఎంత వ్యతిరేకంగా నడిచారో, ఎంత పెడదోవ పట్టారో, ఎంత పెడధోరణలోకి వెళుతున్నారో, ఎంత పెట్టరేగి మాట్లాడుతున్నారో ఆ వచనాలు అక్కడ చూస్తాం. పురాతన మార్గాల కొరకు ఎదురు చూస్తున్నారు, దానిలో పోవడానికి చూస్తున్నారు. ఇష్టానుసారంగా వాళ్ళకి తెలిసి తెలియని భక్తి జీవితాన్ని కలిగి ఉంటున్నారు, దేవునికి దూరంగా ఉంటున్నారు, ప్రతికూలంగా ఉన్నారు. అందుకని బొత్తిగా వారి క్షేమం లేక క్షామంతో నింపబడ్డారు. ప్రభునందు పిల్లరా, ఎందుకు నాకు క్షేమం జరగడం లేదంటే నువ్వు దేవుని వ్యతిరేకంగా వెళుతున్నావేమో. సౌలా, ములుకోళ్ళకు ఎదురుతన్నుట అసాధ్యం, మంచిది కాదయ్యా. అది దేవుడిని వ్యతిరేకిస్తే మనం ఏమిటి, మనం ఏ పాటి వారు, మన జీవమే పాటిది. దేవుని చిత్తమైతే అలాగు జరుగును, ఇలాగు జరుగును, అలాగు చేతము ఇలాగు చేతము అని చెప్పుకున్న వెళ్ళని యాకపత్రికలో మనం చూస్తాం. అంత మిడిసిపాటు, అంత ఎగబాకటం మంచిది కాదు. నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభం సంపాదించము రెండని చెప్పుకుని వారలారా. నేడైనా రేపైనా నో క్లారిటీ, ఒకనొక పట్టణం నో క్లారిటీ, వ్యాపారం చేసి నో క్లారిటీ,
లాభం రావాలి. ఎలా వస్తుంది? హౌ విల్ గెట్ సక్సెస్? హౌ విల్ గెట్ ఇంప్రూవ్మెంట్? ఫస్ట్ ముందు ఆ ఓవర్ యాక్షన్ మానుకోవాలి మనం. నేడైనా రేపైనా అసలు వాళ్ళకి ఎట్టుపోదు. ఈరోజా రేపా? ఈరోజుకో రేపుకో టికెట్ ఇవ్వండి ఊరికంటే ఇస్తారా? అలా టికెట్ బుక్ అయిద్దా? షెడ్యూల్ తెలియదా? ఎక్కడికి వెళ్తున్నా? ఏదో ఊరికి ఇవ్వండి. ఈరోజు కాదు 2 రోజుల తర్వాత అయినా పర్లేదు, ఎంత దూరం వెళ్తే అంత దూరం ఇవ్వండి. ఏ తెక్కలోడు అడగడు అట్లాగా. ఒక సంవత్సరం ఉండి లాభాలు తెచ్చేసుకోవాలి. అది క్షేమమా? ఎంతమంది ఎగిరిన వాళ్ళు, పరిగెత్తిన వాళ్ళు, ఐపీఎల్ పెట్టి అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చంపలేసుకొని క్షమించమని అడిగొచ్చి మళ్ళీ పనులు చేసుకుంటూ బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మనం ఎలా ఉన్నాం? విచ్ కేటగిరీ? వాట్ ఈజ్ అవర్ పొజిషన్? దేవుణ్ణి దూషించి బతికి పట్టగట్టగలమా? దేవుణ్ణి తిడుతున్నానని పైకి చూస్తే అది వచ్చి వాడి మొహానే పడిందంట. అలా ఉంది మన పరిస్థితి. దేవుణ్ణి దూషిస్తామా? ఆయన ఎప్పుడు మన అభివృద్ధిని కోరుతాడు. నీ క్షేమ నది వలె నీ నీతి ఎప్పుడు సముద్ర తరంగం వలె ఉండాలి. ప్రభా నన్ను క్షమించు, నీ వాక్యానుసారం నేను నడుస్తాను, నీ దగ్గర పశ్చాత్తాపడి సాగిలపడి దుఃఖపడతాను, తప్పక నా దుఃఖాన్ని నాట్యంగా మార్చండి. మూడోదిగా గమనించినట్లయితే నీవే నా కాపరిగా పెట్టుకుని నేను అడుగులు ముందుకు వేస్తాను, నన్ను బలపరచు ప్రభా అని దేవుని చెంత మనం ప్రార్థిస్తూ ప్రభు యొక్క సహాయం కొరకై వేడుకొనవలసిన వారమై ఉంటున్నాం. ఎప్పుడైతే వ్యతిరేకంగా వెళ్ళారో వారికి క్షేమం కలగలేదు. ఇంకోటి చూస్తే దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనంలో రాజు నెబుకద్నెజరు తాను గర్వపడి దానియేలు చెప్తాడు, రాజా ఒక మహా చెట్టు కనపడుతుంది, ఆ చెట్టు ఆ కొమ్మల నిండా చక్కని పండ్లు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, సకలమైన జాతుల ఆ యొక్క పక్షులు వచ్చి వాసం చేస్తున్నాయి గూళ్ళు కట్టుకొని, కింద జంతువులు పరుండి ఉన్నాయి, ఆ చెట్టు నిన్ను సూచిస్తుంది. ఒకానొక సమయంలో ఆ చెట్టు నరికివేయండి, మొద్దుతో సహా నరికివేయండి, దాన్ని గొలుసులతో బంధించండి అని చెప్తున్నారు. ఎప్పుడైతే నువ్వు వ్యతిరేకంగా ఉంటావో, దేవుని వ్యతిరేకంగా జీవిస్తావో, నిన్ను మిడిసిపడతావో అప్పుడు జరుగుతుంది. ఒకానొక రోజున రాజైనటువంటి నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యం ఆ యొక్క మిద్ది మీద నడుస్తూ ఇది నా మహాఘనత కొరకు, నా యొక్క ప్రభావం కొరకు కట్టుకున్న నగరము కదా అనుకున్నాడంట. వెంటనే వచ్చింది అతనికి దేవుని దగ్గర నుంచి వర్తమానం. దూత అంటున్నాడు, ప్రజలు నిన్ను వెళ్ళగొడతారు, నువ్వు అడవి గాడిదలా గడ్డి మేస్తావు, దేవుడే సర్వాధికారి, ఆయన చిరంజీవి సర్వోన్నతుడైన దేవుడని, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి దేవుడు అధికారం కట్టబెడతాడని నువ్వు తెలుసుకునేంత వరకు ఎండకిండి వానకు తడిచి చలికి ఉణుగుతావు అని చెప్పినప్పుడు వెంటనే అవి జరిగినాయి. నెబుకద్నెజరు రాజు గడ్డి మేశాడు. భక్తులు కూడా పాడతాడు కదా, గర్వమణచి గద్దెను దింపి కనులనైనా మేపవ గడ్డి. రేయి పగలు ఆయన సేవ చేసిన వారికే దేవుడు సహాయం చేస్తాడు, కానీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే నీకు నీవే రుస్తమని, నీకు నువ్వే బాస్ అనుకుంటే ఆయన మన సుప్రీం, ఆయన పేరు యెహోవా ఎల్‌షద్దాయ్, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన మీద ఆనుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. గర్వపడినప్పుడు క్షామం, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు క్షామం. ఎప్పుడు క్షేమం అంటే నువ్వు ఆయన వాక్యాన్ని నడిచినప్పుడు, దేవుని దగ్గర దుఃఖపడినప్పుడు, ఆయన కాపరిగా కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు క్షేమస్థితినిచ్చి ఈయన ముందుకు నడిపిస్తాడు. ఈయన నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదిస్తాడని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఎవరికి దేవుడు క్షేమం ఇస్తాడు గమనించండి. కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 11వ వచనంలో ఈ విధంగా రాయబడింది, జ్ఞాపకం చేసుకుందాం. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం. నీవు దీనుడుగా తగ్గించుకున్నప్పుడు, అన్నీ ఉండి ఏదో మురికి బట్టలు వేసుకొని ఏదో ముతక చీర కట్టుకొని అట్ట కాదు, అది కాదు దీనత్వం అంటే. దాన్ని ఏమంటారు? వేషధారణ అంటారు. జనాలతో కలిసి ఎదురు 2 ముద్దల్ని గబగబ నంచి తినేసి పక్కెళ్ళి వాంతి చేసుకోవటం. నో 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 నో, అసలు ఆ ట్రాక్లోకే పోకూడదు, ఆ ట్రాప్లోకే పోకూడదు. మనం దీనుడుగా, అతిశయించువాడు దేవుణ్ణి బట్టి అతిశయించాలంటాడంట.
దీనుడు అయిన ధనవంతుడైనా తనకి దేవుడిచ్చిన సామర్థ్యంను బట్టి, దేవుడు దానికి ఇచ్చిన స్థితిగతిని బట్టి, దేవుడు వానికి అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి, కృతాస్తులు చెల్లించాలి. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. కలిసి నివసించలేనంతగా అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. అబ్రాముగా వచ్చాడు, దేవునికి లోబడ్డాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం వెళ్ళేనని చూస్తాం. 12వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో అబ్రాము లోతు కలిసి నివసించలేనంతగా వారు విస్తరించారు. కరువు కాలంలో విత్తనం వేసి నూరంతల ఫలితాన్ని పొందాడు ఇస్సాకు. యాకోబు ఇజ్రాయేలుగా మారాడు, ఇజ్రాయేల్ ఒక దేశమే ఉండింది, ఆశీర్వదించాడు దేవుడు. ఇలా విస్తరించడానికి వీరి క్షేమం కలిగి పచ్చగా ఉండటానికి గల కారణం ఏమంటే వారు దేవునికి లోబడ్డారు, ఆయన దగ్గర తగ్గించుకున్నారు, దేవుణ్ణే వారు కాపరిగా కలిగి ఉన్నారు. అటువంటి అనుభవం కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. దీనుడుగా ఉన్నావా, దేవుడు క్షేమం కొరకు నిన్ను లేవనెత్తుతాడు. అంత మాత్రమే కాకుండా క్షేమం కలిగి సుఖించే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరొక మాట, కీర్తన గ్రంథం 106వ సంకీర్తన 4వ వచనం. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమ నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషను బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనము. నువ్వు ఏర్పరచబడిన జనాంగంగా మారాలి. చీకటిలో ఉన్న నీవు ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నువ్వు రావాలి. మరణములో నుండి జీవములోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, అసత్యములో నుండి సత్యములోనికి నువ్వు రావాలి. ఏర్పరచబడిన వంశం, రాజు యాజక సమూహం, దేవుని సొత్తు అయిన ప్రజలు, పరిశుద్ధ జనము అంటాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏర్పరచబడిన వాడుగా నీవు మారాలి, రావాలి. ఏర్పరచబడిన ఆ యొక్క స్థితిలోనికి నువ్వు రావాలి. నీవు దీనుడుగా ఉండాలి, నువ్వు తగ్గించుకోవాలి, ఆయన దగ్గర సాగిలపడాలి. దేవుడు తప్పక క్షేమం ఇస్తాడు. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఈరోజు మనల్ని ఆశీర్వదించాడా? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఒక బానిసగా ఉన్నటువంటి ఒక బీద అమ్మాయిని ఒక ఎస్తేరుగా, నక్షత్రంలాగా దేవుడు ఆశీర్వదించి 127 సంస్థానాలకి మహారాణిని చేశాడు. కాపలా కాసుకుంటున్న మొర్దెకైని దేవుడు ప్రధానమంత్రిని చేశాడు హామాను కుమారుగా. ఈరోజు అప్పుడెప్పుడో జరిగిన చరిత్ర దాన్ని కొట్టేయకుండా రోజు వాక్యాన్ని ధ్యానించడం ద్వారా విశ్వాసంలో బలమొందుతాం. దేవుడు క్షేమం అనుగ్రహిస్తాడు. ప్రభా, నా క్షేమ నది వలె, నా నీతి సముద్ర తరంగ వలె ఉంచండి. నన్ను, నా కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి. నిన్ను శాశ్వత శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అని చెప్పాడు ప్రభు. అటువంటి అనుభవం దయచేయండి, నన్ను బలపరచండి, నా పరిస్థితుల్లో మెరుగు దయచేయమని ప్రార్థన చేద్దాం. ప్రభువుని వెనుకలి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, చెప్పండి వాక్యానుసారం మేము ఎల్లరం ప్రభా క్షేమస్థితిని కలిగి అడుగులు ముందుకు వేయడానికి కావలసిన శక్తిని, సామర్థ్యము, సహాయం మీరు మాకందరికి మెండుగా దయచేసి దీవించమని కోరుతూ ఉన్నాం. నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ చెల్లిస్తూ ముందున్న పరిస్థితులు మీరే దీవెనకరంగా చేసి ఆశీర్వదించి దీవించి నడిపించమని కార్యక్రమాన్ని స్పాన్ చేసినటువంటి మా ప్రభా, మా తండ్రి, ఈ దాసాలు పసుపురేడి పద్మక కొరకు వందనాలు, సత్యమన కొరకు వందనాలు. వారికి ఇచ్చిన కుమార్తెను కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి క్షేమ నది వలె, వారి నీతి సముద్ర తరంగం వలె మీరు విస్తరింపజేసి ఆశీర్వదించి కృపలో వారి దెల చేయమని కోరుతూ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ಎಲ್ಲరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి క్షేమస్థితిని వారికి మీరు దయచేసి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని జీవిస్తున్న యేసు నామమున తోడై సమస్త విషయంలో క్షేమను అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.